ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం ప్రార్థనా మందిరము ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కృపలో మరొక వాక్యాన్ని పూట మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిని నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారి చూడవలెనని కోరుచున్నాను. ఈ వాక్యములో యేసు ప్రభువు వారు సస్యరుడుగా సంచరిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవునితో ఆయన ఇలాగున ఆయన బోధిస్తూ ఆయన మాట్లాడుతూ ఈ వాక్యములో మనం చూస్తే యేసు నీతో కూడా నాతో కూడా ఉండవలెను. ఈరోజు మనం గమనించాలి, ఈ మూల వాక్యములో నాతో కూడా ఉండవలెను. అప్పుడు వారికి ఉన్నది దేవుడిలో ఉన్నవన్నీ కూడా వారు అనుభవిస్తారు. నాతో కూడా ఉండవలెను. చూడండి, లోకములో ఎక్కడుంటారు అని అంటే కొందరు పాపముతో ఉంటారు, కొందరు వ్యసనముతో ఉంటారు, కొందరు చీకటి అంధకారపు క్రియల్లో ఉంటారు. ప్రతి మనుషుడు కూడా యేసుక్రీస్తులో ఉండాలి. ఆయనతో ఉంటే మనము ఆయనలో ఉన్న ఆశీర్వాద ఫలాలేదో మనం చూడగలుగుతాం. మనము గమనించినట్లయితే 8వ అధ్యాయములో లూకా సువార్తలో 37వ వచనం ఉంటుంది. గెరేసేనీలు యొక్క ప్రాంతములో నుండి జనులందరూ బహు భయక్రాంతులుగా కనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన ధోని ఎక్కి తిరిగి వెలుచు ఉండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు అతనితో కూడా తనను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. గెరేసేన ప్రాంతములోనికి ప్రభు వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తి మీరు గమనిస్తే సమాధులలో నివాసం చేస్తున్నాడు. గొలుసులతో బంధించాలనుకున్న అవి తునాతునకలు చేసి ఎవరు కూడా అతన్ని సాధువు చేసుకోలేకపోయారు. కారణం ఏమై ఉన్నదంటే అతనిలో ఉన్న అపవిత్రమైన ఆత్మలు. అటువంటి వ్యక్తి అప్పటి వరకు ఎక్కడున్నాడంటే సమాధులలో ఉన్నాడు. అతనిలో ఉన్న దురాత్మలను అన్నీ కూడా పందులలోనికి యేసు ప్రభువు వారు పంపించినప్పుడు ఇతను అంటాడు తర్వాత, నేను కూడా నీతో ఉండనిమ్ము. కానీ పై మాటల్లో మీరు గమనించినట్లయితే అందరూ కొంతమంది అక్కడ భయక్రాంతులుగా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. చూడండి, ఈ లోకము యొక్క పరిస్థితులు మనం చూడొచ్చు. ఆశీర్వాదపు దీవెనలు లేకపోతే ఇంకో కోరికలు, ఏవేవో కోరికలు కోరుతుంటారు, కానీ అవి యేసుతో ఉంటే ఉన్నాయి అనే సత్యాన్ని తెలుసుకోరు. ఎవరు కూడా అతన్ని సాధువు చేయలేకపోతున్నారు, వశపరుచుకోలేకపోతున్నారు. ఎవరు కూడా అతన్ని బంధించలేకపోయారు. అతనిలో ఉన్న అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం ప్రభు చేసిన కార్యాలు చూశారు. యేసును వెళ్ళిపోమంటున్నారు. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయినటువంటి వాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేను కూడా నీతో ఉండనిమ్ము కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితంలో లోకములో ఉండాలని కోరుకుంటున్నారా, యేసుతో ఉండాలని కోరుకుంటున్నారా? లోకములో ఉన్నవన్నీ కూడా అవి శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. యేసుక్రీస్తులో ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. ఈరోజు వాక్యం చెబుతున్న మాటలో నాతో కూడా ఉండవలెను. ఉన్నవారు, దేవునితో ఉన్నవారు ఆశీర్వదించబడతారు. దేవుడితో ఉన్నవారే ఆయన చెప్పినటువంటి వాటిని నెరవేర్చుతాడు. యేసుతో ఉన్నవారే యేసు ప్రభు వారు చేసేటువంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు వారు చూడగలుగుతారు. ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయం 1వ వచనములో మనం చదివితే, మరియు నేను చూడగా ఇదిగో
ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండున ఆయన నామమున, ఆయన తండ్రి నామమున ఇదిగో నొసళ్ళ మీద ఇదిగో అక్కడ వారు లిఖించబడినటువంటి 144,000 మంది అక్కడ ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ వీళ్ళు ఎవరు అనంటే ఆయన నామములో, తండ్రి నామములో ఇదిగో ఆయన నియమించబడిన వారు, నిలవబడిన వారని రాయబడి. ఈరోజు మనము గమనించాలి, ఎవరైతే భూమి మీద ఉండగానే దేవుని సన్నిధిలో ఆయనతో ఉంటారో అట్టివారికి దేవుని రాజ్యములో చోటు ఉంటుంది. అట్టివారే దేవుని రాజ్యము చూడగలుగుతారు. ఈ లోకములో ఎక్కడెక్కడో ఉండి ఏవేవో చేసి నేను కూడా దేవుడితో ఉన్నానంటే కుదరదు. వాక్యం చెప్తున్నమాట అది. ఎవరైతే ఆయనతో ఉన్నారో వాళ్ళ నొసళ్ళ మీద వాక్యము చెబుతున్న మాట ముద్రించబడి లిఖించబడి వారు అక్కడ నిలిచినట్లుగా రాయబడు. యేసుతో మనము నిలిచి ఉండాలి, యేసయ్యలో మనము నిలిచి ఉండాలి. లూకాసు వార్తలో 15వ అధ్యాయములో 31వ వచనంలో మీరు చదివితే మనము మొదటిగా మనం గమనించాలి, అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. బాగా గమనించాలి. ఎవరైతే యేసు ప్రభువారితో ఆయన దేవుడుగా గుర్తించి ఆయన చెప్పినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన మార్గములు నడుస్తూ ఎవరైతే ఆయనతో ఉంటారో మొట్టమొదటిగా నావన్నీ నీవే, యేసయ్యలో ఉన్నవన్నీ ఎవరైతే ప్రభుతో ఉంటారో అవన్నీ వారియేనని ఇక్కడ తప్పిపోయిన కుమారుడు యొక్క మరి విషయములో ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు. తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు గమనించాలి. తప్పిపోయిన కుమారుడేమో తిరిగి వచ్చేసాడు. అక్కడ ఒక పండుగ వాతావరణం జరుగుతున్నటువంటి సమయంలో ఈ పెద్ద కుమారుడికి ఒక సందేహం. ఈ సందేహంలో 29లో అడుగుతాడు, అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞలు ఎన్నడూ నేను మీరలేదు, అయినను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకొక్క మేకపిల్లనైనా బలిచ్చావా, ఏనాడైనా నువ్వు ఇది చేసావన్నప్పుడు అక్కడ ప్రభు అంటారు, ఇన్నేళ్ల నుండి కాదు నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నావన్నీ నీవే. చాలామంది జీవితంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఏ ఆదివారం నేను మిస్ అవ్వట్లేదు, ఏ ప్రార్థన నేను మిస్ అవ్వట్లేదు, దేవునితోనే ఉంటున్నాను, నాకు ఇచ్చినటువంటి కష్టార్జితములో దేవునికి 10వ భాగం ఇచ్చుకుంటున్నాను, అయినా కొన్ని శ్రమలు కొన్ని కష్టాలు ఎందుకు, ఏమైనా ఉన్నదా అని కొన్నిసార్లు ఆలోచన కలిగి ఉండొచ్చు. పిల్లరా, యేసుతో ఉన్నవారికి మొదటి చూసిన ఏంటో తెలుసా, ఆయనతో ఉన్నవారికి ఆయనవన్నీ మనవే, నీవే. గుర్తుంచుకోవాలి, ఆయనతో మనం ఉండాలి. వాక్యము చెబుతున్న మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదే రాయబడిన మాటలు. కాబట్టి వాక్యములో రాయబడిన మొదటి భాగములో మనం చూస్తే ఆయనతో నీవు ఉన్నట్లయితే ఆయనవన్నీ నీవే. అపోస్తుల కార్యములలో 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఈ 13వ వచనంలో మనం చదివితే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తించిరి. సరే, వారు విద్య లేని పామరులు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ ఈ పేతురు యోహానులు ఇక ధైర్యమును చూసి వారు ఆశ్చర్యపడి వాళ్ళు గుర్తించింది ఏంటంటే, వీళ్ళు యేసుతో ఉన్నారు కాబట్టి అంత ధైర్యముగా ఉన్నారు, యేసుతో ఉన్నారు కాబట్టి అంత ఇదిగో ఆయన నిబ్బరము వారికి కలుగు చేశారన్న సంగతి మనం తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, యేసు ప్రభువారితో ఉన్నవారికి ధైర్యము కలుగుతుంది. ధైర్యము కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీలో మనం చూస్తున్నటువంటి మాటల్లో ఇక్కడ మనము రాయబడినటువంటి 13వ అధ్యాయం 14వ వచనం చూస్తే, బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడెను, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు, మేమును ఆయన ఎదుట బలహీనులమై ఉన్నాము గనుక మా ఎడల దేవుని శక్తిని బట్టి
ఆయనతో కూడా జీవించగలిగిన వారము. చూడండి, మూడో విషయంలోకి వచ్చేలకే, నీవు లోక సంబంధముగా బలహీనంగా ఉన్నావు. యేసు ప్రభువారు నీ కొరకు సిలువ వేయబడ్డారు. లోకములో ఉన్నదాన్ని విడిచిపెట్టి యేసుతో ఉన్నవారికి ఇక్కడ కలిగేటువంటి ఆశీర్వాదము చూడండి. వాళ్ళల్లో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి ఆయన అంటున్న మాట, ఆయనతో కూడా జీవము కలిగిన వారుగా ఉంటారు. యేసుతో ఉంటే, ప్రభుతో ఉంటే, ఆయనలో ఉంటే నీకు జీవం ఉంటుంది. కొందరు చూడండి, ప్రభుతో ఉన్నట్లుగా ఉంటారు, లోకం ఉన్నటువంటి ఆలోచనలో, లోకమైన తలంపుల్లో పడిపోతుంటారు. అందుకని వారిలో ఏముండదంటే జీవం ఉండదు. యేసయ్యలో జీవం ఉంది. ఆ జీవము ఏ మనిషికి ఇదిగో వర్తిస్తుందంటే యేసుతో ఉండేవారికి ఆ జీవము కలుగు చేస్తాడు. నీ బలహీనతలు ఒప్పుకొని ప్రభువునొద్దకు వచ్చినట్లయితే. మూడో విషయములు చెప్తున్న మాట, సమూయేలు గ్రంథములో 2 సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయము 10వ వచనములు మనం చదివితే, నీ తండ్రి మహాబలాజ్ఞుడై అతని పక్షము వారు ధైర్యవంతులై ఇజ్రాయేలులందరినీ ఎరుగుదురు గనుక సింహము గుండి వంటి గుండె కలిగిన వారై ఉన్నారు. మీరు గమనించాలి, దేవునితో ఉన్నారు. ఇక్కడ మనం దావీదుని మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడంట? సింహము గుండి వంటి వాడు, ధైర్యము కలిగినటువంటి వాడు, ధైర్యవంతుడు. ఈయన ఎవరు అనేది మనం గమనించినట్లయితే వాక్యము చెబుతున్నటువంటి మాటలు, యేసు ప్రభువారితో ఉన్నవారిలో ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నాతో కూడా ఉండిన వారిలో మొదటిగా చెప్తున్న మాట, ఆయనవన్నీ మనవే, నీవే. రెండోది మనం గమనించినట్లయితే ధైర్యము కలుగు చేసేటువంటి గొప్పతనము వారిలో కలిగి ఉంటుందని రెండో విషయములో మనం చూస్తున్నాం. మూడో విషయంలో, ఆయనతో ఉంటే నీ బలహీనతలన్నీ తొలగించి జీవము కలిగినటువంటి అనుభవంలోనికి ఆ జీవము కలిగిన వారముగా ఉంటారని వాక్యం చెప్తున్నమాట. ఆఖరి విషయములో చెప్తున్నటువంటి విషయంలో, సింహము గుండి వంటి వారు. ఏ విషయములో తొందరపడద్దు, ఏ విషయములు అధైర్యపడద్దు. యేసుతో నీవు ఉన్నావు, యేసయ్య మనతో ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు పరిస్థితులను బట్టి, లోకమును బట్టి, లోకపు యొక్క పరిస్థితులను బట్టి ఎక్కడ అధైర్యపడద్దు. ఆయన చెప్పిన మాట, ఇదిగో బోధిగాంతము వరకు సదాకాలము నేను నీతో ఉన్నాను. మనకు తోడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడవడు, ఎడబాయుడు. ఎక్కడ దేవుని విడిచావో, ఎక్కడ దేవునికి దూరం అవుతున్నావో, ఎక్కడ దేవునికి సమీపముగా ఆయనలో నీవు ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థనలో ఏకీభించు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు. గెరసేన ప్రాంతంలో అపవిత్రాత్మలలో ఉన్న వ్యక్తి, ఇదిగోనైనా నా ప్రభువా, పరిస్థితులన్నీ కూడా అతనిలో ఉన్న అపవిత్రాత్మలు వెళ్ళగొట్టినప్పుడు నీతో ఉండటానికి కోరుకున్నాడు. చాలామంది జీవితాల్లో ఈరోజు ఏదో వ్యసనములో విరుక్కొని, ఏదో ఒక పాపములో చిక్కబడి, ఏదో ఒక లోపములో చిక్కబడి, అయ్యా వారు మీ వశములో లేరు, వాటి వశములోనికి వెళ్ళిన వారందరినీ విడిపించి మీ వశమును చేసుకొనండి. మీలో ఉండటానికి సహాయం చేయండి. అట్టి ధైర్యమును, అట్టి శక్తి, అట్టి జీవము, అట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము గలవారుగా ప్రతి ఒక్కరిని ఉదయమును మీ హక్కున చేర్చుకొనమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.